ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నువ్వొచ్చినప్పటి నుంచి గమనిస్తూనే ఉన్నాను. నీ చూపులో ఏదో తేడా ఉంది. నీ మాటలో తడబాటుంది. ఏదో చేస్తున్నావని అనుమానంగానే ఉంది. ఇక్కడ జరిగిందంతా నువ్వే చేసావు అని ఇప్పుడు నాకనిపిస్తుంది. అసలు మీరేం మాట్లాడుతున్నారు? నేనేం చేశాను? ఏదో సరదాగా పార్టీకి వచ్చాను, 2 కూల్ డ్రింక్స్ తాగాను. ఈ మాత్రం దానికే నువ్వేదో చేశావు, చూశాను అంటూ హంతకురాల్ని చూసినట్టు చూస్తున్నారు. నువ్వంతకన్నా ఎక్కువే. ఏదో దురుద్దేశంతోనే ఇక్కడ అడుగు పెట్టావు. ఈశ్వరి మీద హత్య ప్రయత్నం చేశావు. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఏంటి హత్య ప్రయత్నం, హంతకురాలు అంటూ ఏవో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు? నీకిలా మాటలతో చెప్తే అర్థం కాదు. నువ్వు చేసిందేంటో నీకు చూపిస్తే అర్థమవుతుంది. చూడు, ఈశ్వరి మీద కుండి తోసి నువ్వు చేసిన మర్డర్ ప్లాన్. ఈ వీడియోలో కనిపిస్తున్న చెయ్యి నీదే. దానికి నిదర్శనం నీ చేతికున్న ఈ బ్రేస్లెట్. మాటలు కొంచెం జాగ్రత్తగా రానివ్వండి. ఇలాంటి బ్రేస్లెట్ ఇంకెవరికి ఉండవా? ఆ చెయ్యి నా చెయ్యిలా ఉంటే కుండి తోసింది నేనే అవుతానా? ఖచ్చితంగా నువ్వే. ఇందాక రౌడీ నిజం చెప్పబోతున్నప్పుడు చెప్పొద్దు అని నువ్వు కళ్ళతోనే బడిని ఎంత కంట్రోల్ చేసావో కూడా నేను చూశాను. నిజం చెప్పు, ఇదంతా చేసింది నువ్వే కదా? లేనిపోని నింద నా మీద వేసి నన్ను మీరు ఇరికించాలని చూడొద్దు. ఏంటి శృతి ఇదంతా? దేనికోసం చేశావు? నేను పోటీలో నుంచి తప్పుకోవాలని ఇదంతా చేశావా? ఆ పోటీలో నువ్వు మాత్రమే గెలవాలని ఇంత దారుణానికి పాల్పడ్డావా? అది కాదు ఈశ్వరి. ఇంకొక మాట మాట్లాడావంటే నీ నాలుక చీయేస్తా. పో ఇక్కడి నుంచి. ఆధారాలు కరెక్ట్గా లేవు కాబట్టి ఇక్కడితో వదిలేస్తున్నాం. లేకపోతే ఈ పాటికి పోలీసుల్ని పిలిపించి జైలుకి పంపించేవాళ్ళం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.